హాయ్ అండి, అందరికి నమస్తే అండి. ఈరోజు చికెన్ పచ్చడి పెడుతున్నానండి. ఇది కడిగినండి, ఇది మొత్తము నీట్గా కడిగి పెట్టిన, ఆల్రెడీ నూనెలో వేసినాను, ఫ్రై చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలండి: ఎల్లిగడ్డ పేస్ట్ అండి, ఉప్పు, కారము, ధనియాల పౌడరు, పసుపు, నిమ్మరసం అండి. చికెన్ మొత్తం వేయించిందండి, ఇదిగా అయిపోయింది. ఇగో ఇప్పుడు పోపు చేస్తుందండి. దీంట్లో సాజీర వేసుకోవాలి కొంచెం అంతా, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి, పచ్చిదనం లేకుండా ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఇంకాక నేను చికెన్ పచ్చడి పెడుతుందని చెప్పినా కదండి. ఇవన్నీ ఫ్రై చేసినండి. చికెన్ మొత్తం 4 kgs ఫ్రై చేసినండి. దీంట్లోకి కారం, నాలుగు కేజీలకి 4 చెంచాలు వేసానండి. ఒక చెంచాలు వేసినండి. ఒక చెంచాడు పసుపు అండి, ధనియాల పౌడర్ అండి, పది నిమ్మకాయలు అది పోస్తుందండి. ఇట్లా ముక్కలకన్నీ పట్టించుకోవాలండి. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడరు, టేస్ట్ ఉప్పు, మసాలానే ధనియాల పౌడర్ తోటి యాడ్ చేసిన. ఈ మొత్తం ముక్కలకి ఇట్లా పట్టించిన తర్వాత ఈ ఎల్లిగడ్డను నూనెలో వేడి చేసిన కదా, దాన్ని దీంట్లోకి పోసుకోవాలండి. చికెన్ పచ్చడి రెడీ అయిందండి. చికెన్ పచ్చడి రెడీ అయ్యిందండి. ఎవరికన్నా కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకొని ఫోన్పేనా గూగుల్ పేనా చేయండి. దాన్ని బట్టి మేము పంపిస్తామండి ఎవరికి కావాలనుకున్నా కూడా. బాయ్.